హలో అండి, వెల్కమ్ టు స్మార్ట్ లేడీస్ మా థాట్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో నిన్న వచ్చేసి మన ఛానల్లో మీల్ మేకర్తో మంచూరియా చేశాం కదా. సెకండ్ ఐటమ్ వచ్చేసరికి మీల్ మేకరు మనం స్నాక్ ఐటమ్ ఒకటి చేసుకుందాము. దీనికి ఒక కప్పు తీసుకున్నాను అనమాట నేను. కానీ ఇది చాలా చాలా బాగుంటుందండి, ట్రై చేయండి మీరు కూడా. సో ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఇలాంటి ఒక బౌల్ పెట్టేసుకొని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయి కదండి. మనం ఒక కప్ తీసుకున్నాం కదా మీల్ మేకర్, ఈ వాటర్లో యాడ్ చేసేసుకోండి. జస్ట్ 5 minutes ఇవి బాయిల్ అయితే సరిపోతుంది. ఇక 2 minutesలో వచ్చేస్తాయి అన్నమాట మనకి మీల్ మేకరు. సో చూసారు కదా, ఇవి ఆల్రెడీ బాయిల్డ్ అయిపోయినాయి అన్నమాట. జస్ట్ 5 minutes సరిపోతుందండి. సో మీల్ మేకర్ అయితే బాయిల్డ్ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఈ వాటర్ అన్ని కూడా ఫిల్టర్ చేసేసుకుందాం. చూసారా? సో స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. వాటర్ని ఫిల్టర్ చేసినాక ఇలా ఒక బౌల్లో వేసుకోండి. ఒక 5 minutes ఆరనిద్దాం వీటిని. ఇవి మనం ప్రిపేర్ చేసుకునే లోపు ఇలాగా ప్యాన్ పెట్టేసి సిమ్లో పెట్టేసి ఉంచండి. ఓకేనా? సో మీల్ మేకర్ అయితే ఆరిపోయినాయి అనమాట. వీటిని ఇప్పుడు కొంచెం ఇలాగా స్మూత్గానండి, మరీ గట్టిగా కాకుండా వాటర్ అంతా కూడా గ్రేడింగ్ చేసేసుకోండి. ఇలా మొత్తం ఇలా వాటర్ అంతా కూడా గ్రేడింగ్ చేసేసుకోండి మొత్తం ఒక ప్లేట్లోకి. సో ఇలా వాటర్ అనేవి వచ్చేస్తాయి అనమాట. చూసారు కదా, ఎక్కడ బ్రోకెన్ అయితే అవ్వలేదన్నమాట ఇది. సో పాన్ అయితే హీట్ అయిపోయింది మనకి. ఇప్పుడు ఒక స్పూను ఆయిల్ వేసేసేయండి మొత్తం. ఈ స్నాక్ ఐటమ్ ఏంటంటే మనం ప్యాన్లోనే చేసుకోవాలంటే అప్పుడే టేస్టీగా వస్తుంది. అంతేకాని మనం బాండీలో మాత్రం చేసుకోకూడదు అనమాట. ఇప్పుడు దీని మీద వీటి మీద వేసేసేయండి ఇలాగా. మళ్ళీ ఏమైనా ఇంకా వాటర్ వస్తున్నాయి చూసారా, ఇంకా మళ్ళీ గట్టిగా కొంచెం. ఇప్పుడు వీటి మీద కొంచెం ఆయిల్ వేస్తూ ఉండండి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి మనం. ఇలా ఫ్రై అవుతున్నంతసేపు మనం కొంచెం కొంచెంగా నూనె యాడ్ చేసుకోవటమేనండి. సో చూసారు కదా, కలర్ అయితే చేంజ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం రుచికి సరిపడా ఉప్పు కారం వేసేసుకున్నాం. ఇప్పుడు మనకు రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోండి. కారం. ఇప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. కొంచెం ధనియా పౌడరు 1 టేబుల్ స్పూను, గరం మసాలా. సో మీల్ మేకర్తో మనం స్నాక్ ఐటమ్ చేసాం కదా, రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చూసారు కదండి, స్నాక్ ఐటమ్ అయితే రెడీ అయిపోయింది అనమాట మనకి. మీరు మాత్రం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, పెనం మీదే మీరు దాన్ని మీల్ మేకర్ని ఫ్రై చేయాలి. బాండీలో ఫ్రై చేస్తే టేస్ట్ మాత్రం రాదండి. ఇప్పుడు మనం ఆనియన్స్తో డెకరేట్ చేద్దాం.
సో ఇలా ఆనియన్తో డెకరేషన్ చేసుకొని మీ దగ్గర టమాటా సాస్ ఉంటే కనుక వేసి ఇచ్చేసేయండి. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. టమాటా సాస్ కనుక లేకపోతే నిమ్మరసం పిండేసి ఇచ్చేయండి. చాలా చాలా బాగుంటుంది అనమాట. ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. అలానే రేపు వచ్చేసరికి మనం ఇంట్లోనే అంటే హోమ్ మేడ్ టమాటో సాస్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది రేపు వీడియో అప్లోడ్ అవుతుందండి. కంపల్సరీగా వాచ్ చేయండి. ఓకేనా? అంటే పిల్లలు ఇష్టంగా తినే స్నాక్ ఐటమ్ నూడిల్స్ కానీ, మంచూరియా కానీ, ఇలాంటి ఫ్రై ఐటమ్స్లో కంపల్సరీగా ఉండాలి కదా టమాటా సాసు. సో ఇప్పుడు మనం ప్రస్తుతానికి లాక్డౌన్లో ఉన్నాం కాబట్టి ఏ ఐటమ్స్ కూడా సఫిషియెంట్గా దొరకట్లేదన్నమాట. అందుకని చెప్పి మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి టమాటో సాస్ అనేది రేపు వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. కంపల్సరీగా వాచ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్.